నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయమని లేఖన భాగము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ప్రేమన దౌం బిడ్లారా, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా అలనాటి ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ప్రజలు తప్పిపోయి మరి బబులోను చెరలో ఉంటుండగా ఇదిగో వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వారికి కష్టము రాకముందే ఎన్నో మార్లు ప్రభువు వారిని తన ప్రవక్తలను పంపించి హెచ్చరిక చేసి జాగ్రత్తగా ఉండమని ఎన్ని మార్లు చెప్పినను విననులని వారిగా ఉండి ప్రభువు విషయంలో ప్రభువు దగ్గర ప్రభువుకు ఆయాసకరమైనటువంటి మార్గములనే వారు అనుసరించి నడుచుకోవడం జరిగింది. తన జనాంగము మీద దేవుడు 2 నేరాలు మోపుతున్నాడు. ఈ రోజున మనము కూడా దేవుని ప్రజలమే, మనము కూడా దేవుని సొత్తైన ప్రజలమే కదా. మేము ప్రభువుని నమ్ముకున్నామండి, బాప్తిస్వం తీసుకున్నాం, క్రీస్తు రక్తములో కడగబడ్డాం, మేము దేవుని సన్నిధికి అనునిత్యం వస్తూ ఉన్నాం అని చెప్పుకునేటటువంటి వారమే, మనమందరము దేవుని బిడ్డలమే. ఈ మాట మనకు కూడా వర్తిస్తుందని నేను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఏ రీతిగా 2 నేరాలు చేస్తూ ఉన్నారో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. చదవండి ఆ మాట మరలా. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. మొదటి నేరము చదవండి, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. దేవుని ప్రజలు చేసిన మొట్టమొదటి నేరము ఏంటి అనంటే, జీవజలపు ఊటనైనటువంటి నన్ను విడిచిపెట్టేశారు. రెండవ నేరం ఏంటి? తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ప్రేమణ దౌం బిడ్లారా, ఇది 2వ నేరముగా దేవుడు తన ప్రజలను మరి అంటూ ఉన్నాడు. 2వ నేరాన్ని ప్రజల మీద మోపుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోవాలని మనందరికీ తాపత్రయం ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, దైవిక దీవెనల మధ్యలో సంతోషంగా, ఆరోగ్యంగా, సమాధానముగా, నెమ్మదిగా మన జీవితాలు బ్రతుకుతూ వెళ్ళబుచ్చాలి అనంటే దేవుని యొక్క మాటలు మనలోనికి చొచ్చుకుపోవాలి. లోపలంతా బాగున్నప్పుడు, మన ఆత్మీయ స్థితి బాగున్నప్పుడు శారీరకమైన స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తండి. దినమంతా అలసిపోయారు కదా. మరి ఇక పొద్దుమూకులు ప్రార్థనలు ఉన్నప్పుడు కాస్త అలసట ఉండడం సహజమే. ఎండాకాలం ప్రార్థన అయిపోయినాక ఒక కుడుకు తీద్దామంటే ఇంట్లో ఉక్కపోత. కాబట్టి
తిప్పలు పెట్టినట్టే ఉన్నది మిమ్మల్ని. తప్పదు మరి. ఇలాంటి ఎన్ని తిప్పలు పెట్టినా కానీ మనం మార్పు చెందకపోతే ప్రయోజనం లేదు. ఆ కాస్త ఇంతైనా మార్పు కలిగిన జీవితాలు ప్రభువుకి ఇవ్వాలనేదే మా తాపత్రయము, మీ తాపత్రయం కూడాను. జాగ్రత్తగా గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున మన మీద కూడా దేవుడి 2 నేరాలు మోపితే మరి మన పరిస్థితి ఏంటనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఏమని అంటూ ఉన్నాడు? నా జనులు 2 నేరాలు చేశారు. మొదటిది, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. జీవజలముల ఊటనైనటువంటి నన్ను విడిచిపెట్టారు. విడిచిపెట్టడం ఒక నేరం. ఎవరిని? దేవుణ్ణి విడిచిపెట్టారు. రెండవది, దేవుణ్ణి విడిచిపెట్టి అంటే జీవజలముల ఊటైనటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మరలా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తొట్లు అంటే మనందరూ తెలుసు కదా, కుండీలన్నీ సిద్ధం చేసుకున్నారు, కుండలు తయారు చేసుకున్నారు రాళ్లతో. ఆ కాలంలో ఈ తొట్లు చేసుకునే వాళ్ళు పశువులకు ఇప్పుడు పెడతా ఉంటారు కదా, రాయితో తొట్టిలాగా చేసి దాంట్లో నీళ్లు దాన పెడతా ఉంటారు. మరి ఆ రోజుల్లో అవే కదా. ఇప్పుడు అన్నీ పనికి మాలిన ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ వచ్చినాయి, కానీ 4 రోజులు ఉండవు. ఎండకు 2 రోజులు ఎన్నాయంటే పిగిలిపోతూ ఉంటుంది అది. కానీ మరి ఆ కాలంలో ఎక్కువ రాతి చెక్కతో కూడినటువంటి ఈ రీతిగా స్వచ్ఛమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి వస్తువులను మనం తయారు చేసుకునే వాళ్ళం. వీళ్ళు ఏం చేశారంట? తొట్లను తయారు చేసుకున్నారు. కానీ అవి ఎలా ఉన్నాయంట? బద్దలైపోయిన తొట్లు చేసుకున్నారు, కానీ అవన్నీ నెరలిడిసినాయి, గీతలు పడినాయి, నెరలిడిసినాయి, నీళ్లుగా లీక్ అయిపోయేటట్లుగా ఉన్నాయి. అలాంటి తొట్లను నిర్మాణం చేసుకున్నారు. అంటే ఎంత మరి అవివేకపు పని వీళ్ళు చేశారో మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. నీటి ఊటగా, జీవజలపు నీటి ఊటగా ఉన్నటువంటి ప్రభువును విడిచిపెట్టాడంటే కావలసిన నీళ్లను పక్కన పెట్టేశారు. కానీ నీళ్లు కావాలని తొట్టి చేసుకున్నారు. ఆ తొట్టి కూడా పనికి మాలిన తొట్టి చేసుకున్నారు. కానీ వీళ్ళ జీవితాంతము వీళ్ళ ఆశ ఏంటంటే మా తొట్టి నిండాలి, మా తొట్టి నిండాలి. ఏ తొట్టి? ఈ బీటలు వారిన తొట్టి, పగిలిపోయిన తొట్టి నిండాలి, చినిగిపోయిన సంచి నిండాలి. దేవుడు మనకు మంచి జీవితాలను ఇస్తే ఉంటే, జీవ జలములతో నిన్ను నింపాలని ఆశిస్తూ ఉంటే, సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదించాలని ఆశిస్తూ ఉంటే, ప్రభువా ఇప్పుడు వద్దులే, నువ్వు నింపే తర్వాత అని ప్రభువును పక్కన పెట్టేసి మనకు మనముగా కొన్ని సిద్ధాంతాలు, మనకు మనముగా కొన్ని పరిస్థితులను తయారు చేసుకొని మనకు అనుకూలముగా మార్చుకొని ప్రభువా ఇప్పుడు దీవించు. ఒరి నాయన, నీ తొట్టి బాగలేదురా, నువ్వు తెచ్చుకున్న కుండ బాగలేదు, అది నెరలిడిసింది, అదంతా ఘాట్లు పడింది, దాంట్లో నేను ఆశీర్వాదాలని నీళ్లు నేను కుమ్మరిస్తే, నా అభిషేకాన్ని, నా ఆత్మని నేను కుమ్మరిస్తే, నా ఆశీర్వాదాలు నేను ఇస్తే అవి నీకు ఏమాత్రం పనికిరావు, అవి కిందకు కారిపోతూ ఉంటాయి, ప్రయోజనం లేదు. అయినా సరే నువ్వు నింపుతా ఉండు, నింపు 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 నింపు. ఈ రోజున చేయట్లేదా? ప్రతి ప్రార్థనలో ప్రభువా నన్ను నింపు, ప్రభువా నన్ను నింపు, ప్రభువా నన్ను నింపు అని అంటా ఉన్నాం. సరే, నీ తొట్టింత ఉంటే ఒకసారి కొంచెం ప్రతిసారి దోసడు నింపితే 10 సార్లకైనా నీ తొట్టి నిండాలి కదా, నీ జీవితం బాగుపడాలి కదా. ఓ సంవత్సరానికైనా నీ పరిస్థితి, ఆత్మీయ జీవితం మెరుగుపడాలి కదా. సంవత్సరాలు గడిచిపోతున్నా నింపమని ప్రార్థన చేస్తున్నాం, అదేమో నిండట్లేదు, నాకు సరిపోవట్లేదు, ఎందుకు నన్ను దీవిస్తలేవు, నాకెందుకు స్వస్థత కలగట్లేదని
ప్రభువును అంటూ ఉన్నాము తప్ప, నిందిస్తూ ఉన్నాము తప్ప, ఏనాడైనా నీ తొట్టి, నీ జీవిత వైఖరి ఎలా ఉన్నదో ఎప్పుడైనా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశారనేటటువంటిది ఈ రోజున మీ ముందున్నటువంటి ప్రశ్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘముగా కూడుకుంటున్నటువంటి విశ్వాసులు చాలా మంది చేసే ఈ రెండు పొరపాట్లు ప్రతి వారు చేస్తూనే ఉన్నారు. ప్రతి వారి జీవితంలో, ప్రతి సంఘములోనూ, ప్రతి విశ్వాస జీవితంలోనూ ఈ రెండు నేరాలు ఇప్పటికీ నిలిచి ఉన్నావని చెప్పాలి. మొట్టమొదటి నేరము, జీవ జలపు ఊట అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేస్తా ఉన్నాం. జీవ జలపు ఊట ఎక్కడ ఉన్నదో తెలుసా? దేవుని మందిరమే. దేవుని మందిరములో నుండి జీవ జలధారలు పైకి ఉబికి పొరలి పారుతా ఉంటాయి. అయ్యా, మందిరానికి రండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థనలో గడపండి. వస్తానులే, చేస్తానులే. ఈ రోజున ఎంతమంది దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడతా ఉన్నారు? అదేంటి సార్, మేము ఆదివారం వస్తలేమా, ఈరోజు రాలేదా అని ఒకవేళ మీరు అనొచ్చు. నేను అడిగే ప్రశ్న, ఆదివారం మీరు క్రమం తప్పకుండా వస్తున్నారు, మీ పక్షాన మీకు జై కొడుతున్నా, వెరీ గుడ్, వస్తూ ఉన్నారు. వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ఒక ముక్కైన దేవునితో మాట్లాడుతున్నారా? అన్నావలే కాస్త సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? దేవుడి సుందరమైనటువంటి దేవాలయమును, ఈ సుందరమైన మందిరాన్ని మనకు ప్రసాదించాడే. ఈ మందిరంలో చేరి నా బాధను వెలుబుచ్చుతాను, దేవుని సన్నిధిలో ఎవరు రాకన్నా ముందు పరిగెత్తుకొని వెళ్ళి 4 మాటలు దేవునితో మాట్లాడుతాను అనేటటువంటి ఆలోచన ఒకసారి కాకపోయినా, ఒకసారైనా, ఒకరికి కాకపోయినా మరొకరికైనా, ఎవరికైనా ఉన్నదంటారా? పాటలు పాడేటప్పుడు పాటలన్నీ అయిపోయాక వస్తాము, పోనీ కాసేపైనా ప్రార్థనలో గడిపారంటే లేదు. ఏదో కోడి నిద్రపోయినట్టుగా దేవా స్తోత్రం వాళ్ళు ఏం ప్రార్థన చేశారో దేవుడికి తెలుసు. ఇంకా అట్లా కళ్ళు మూస్తారు, ఇట్లా తెరుస్తారు, ఫార్మాలిటీకి అయిపోయా. మేము ప్రార్థన చేయమన్న వాళ్ళు ప్రార్థన చేస్తారు మేము అవకాశం ఇచ్చినప్పుడు. ఎందుకంటే కార్యక్రమాలు ఆ రీతిగా క్రమంగా ఒక పద్ధతి ప్రకారం జరగాలని. మరి నీవు ప్రార్థన చేసేది ఎప్పుడు? నువ్వు ఏం ప్రార్థన చేశావు? ఏం వాక్యం విన్నావు? ఎంతగా దేవుని సన్నిధిలో నీ ప్రార్థన విజ్ఞాపనల పాత్రను నువ్వు కుమ్మరించావు? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మన జీవితాలు ఎలా మారిపోయాయంటే, జీవ జలపు ఊట అయిన ప్రభువును, ఆయన సన్నిధిని మనము విడిచిపెట్టి తిరుగుతా ఉన్నాం, పరిగెత్తుతా ఉన్నాం. జీవ జలపు ఊటను దేవుడు మీ మధ్యలోనే పెట్టాడు, మీ సంఘములోనే పెట్టాడు, మీ మందిరంలోనే పెట్టాడు. ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం. నింపబడాలి, మేము జీవజలము చేత నింపబడాలి. సరే, ఎక్కడికో వెళ్ళి నింపబడాలని అనుకుంటా ఉన్నావు. అసలు మరి నీ తొట్టి బాగుందా? నీకు నీవుగా దేవుడు నిన్ను సిద్ధపరిచి నిన్ను ఒక మంచి కుండగా, ఒక పాత్రగా, ఓ చక్కటి తొట్టిగా చేసి నీలో తన జీవ జలపు నదులను, ఆశీర్వాదములను, వరములను నీలో నింపి నిన్ను దీవిస్తానంటా ఉంటే, ఎప్పుడు నువ్వేం చేస్తావు ప్రభువా, ఎప్పుడు నువ్వేనా చేసేది, ఈసారి నేను చేసుకుంటాను అన్నట్టుగా భావించి మనముగా కొన్ని ఆచారాలను, కొన్ని పద్ధతులను మనముగా పాటిస్తూ ఇదే సరైన జీవితము, ఇదే సరి అయినటువంటి భక్తి, ఇదే సరైనటువంటి క్రమము అని భావనలో బ్రతుకుచు చాలాసార్లు మన తొట్టిలు, మన జీవితాలు, మన హృదయాలు, మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. 2 చేతులు పైకెత్తండి.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. తమ కొరకు వారు తొట్లను తయారు చేసుకున్నారట. ఆ తొట్లు ఎలా ఉన్నాయంటే బద్దలైపోయాయి, అవి నెరలిడిసాయి. ఆ నెరలిడిసినటువంటి తొట్లను వాళ్ళు చేసుకున్నారు. నీళ్లు నిల్వని తొట్లను వాళ్ళు చేసుకున్నారు. నీళ్లు నిల్వని తొట్లను వాళ్ళు చేసుకొని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? ప్రభువా నన్ను నింపు, యేసయ్యా నన్ను నింపు, నన్ను అభిషేకించు నాయనా, నన్ను నింపు నాయనా, నీ ఆత్మచేత నింపు. నింపుతాను తల్లి, నింపుతానయ్యా. మిమ్మల్ని నింపక ఎవరిని నింపుతాను? నిన్ను నింపకపోతే ఎవరిని నింపుతాను? ఇంత చక్కగా అడుగుతా ఉన్నావు, ఎందుకు నింపను? నింపుతాను. కానీ నీ తొట్టి బాగలేదమ్మా, నీ కుండ సరిగా లేదు, నీ పాత్ర పగిలిపోయింది, చీలిపోతా ఉన్నది. నేను ఈ జీవ జలాన్ని ఎంత చక్కగా ధారపోసినా అవి నేలపాలైపోతూ ఉన్నాయి. నీకు ఆశీర్వాదము దొరకడం లేదు. కాబట్టి ఫస్ట్ నీ తొట్టిని సరి చేసుకో, ఫస్ట్ నీ బుద్ధిని సరి చేసుకో, తర్వాత నీ తొట్టిని, నీ జీవిత వైఖరిని నువ్వు సరి చేసుకో. ప్రేమణ దోమ బిడ్డలారా, జీవ జలపు ఊట దేవుని మందిరములో, సంఘములో ఉంటుంది. ఈ రోజున ఎందుకు చాలామంది నింపబడలేకపోతున్నారో తెలుసునా? మరి ఎక్కడికి వెళ్ళినా ఒకే దేవుడు కదా. మరి మీ కొరకు నమ్మకముగా పని చేసి, మీ కొరకు కన్నీరు కారుస్తూ, ప్రార్థనలు చేస్తూ, ఉపవాసం ఉంటూ, మీ కొరకు పగలనక రేయనక ఏ రాత్రి ప్రార్థన చేసినా, ఏ రాత్రి మరి ఫోన్ చేసినా పరిగెత్తుకొని వచ్చేటటువంటి సంఘ కాపరులను, లోకల్గా ఉన్నటువంటి పాస్టర్లను పక్కన పెట్టి మనల్లో స్పీకర్లు, పెద్ద పెద్ద స్పీకర్లు కావాలి, పెద్ద పెద్ద పాస్టర్లు కావాలి. ప్రార్థన కోరడము తప్పు కాదు, ఆయా సందర్భాల్లో మీటింగ్లకు వెళ్ళడము తప్పని నేను చెప్పను. ఎందుకంటే దేవుని ప్రజలము కొన్ని కార్యక్రమాలకు వెళ్ళాలి, కలిసి నేర్చుకోవాలి. మరి లోకల్గా ఉన్నటువంటి సంఘ కాపులతో ఎంతమందికి ఎంత మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఎంత మంచి అనుబంధాలు ఉన్నాయి. ఎక్కడో ఉన్నటువంటి దాని కొరకు ఉన్న దగ్గర, ఉన్న చోట, ఉన్న ప్రాంతములో, ఉన్న సంఘములో ఉన్నటువంటి ఆ జీవ జలపు ఊటను పక్కన పెట్టేసి అక్కడికి వెళ్తాను నేను. ఓకే వెళ్ళు. మరి నింపబడ్డావా? ఇన్ని సంవత్సరాలుగా వెళ్తున్నావే, ఇన్ని రోజులుగా వెళ్తున్నావే, ఏది నీ నింపుదల? ఏది నీ ఆత్మీయ పరిపక్వత? లేదు. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి తొట్టి, ఇక్కడ ఉన్నటువంటి జీవ జల ఊట అక్కడ ఉన్నది. అందుకే చెప్పాను ముందుగానే, జీవ జలపు ఊట దేవుని సంఘము, దేవుని మందిరంలో. నువ్వు ఏ మందిరంలోనికి వెళ్ళినా ఉంటుంది, నువ్వు ఏ మందిరంలోనికి వెళ్ళినా అదే వాక్యం ఉంటుంది. ఏ మందిరంలోనికి వెళ్ళినా అదే సేవకుడు ఉంటాడు, అదే వాక్యం ఉంటుంది, అదే దేవుడు ఉంటాడు, అదే ఊట ఉంటుంది. ఇక్కడ ఉన్నది అదే ఊట, అక్కడ ఉన్నది వేరొక చోట. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్న ప్రతి చోట అదే ఊట ఉన్నది. మరి ఊట ఉంటే సరిపోతుందా? ట్యాప్ వస్తున్నది, నీళ్ళు ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి మనకు పొద్దున్న పూట, పొద్దుంతా. కానీ నీ బిందెలు రంధ్రాలు పడకుండా చూసుకోవాలా. అవి రంధ్రాలు పడిపోతే, అవి నెరలిడిస్తే, నువ్వు ఎన్ని నీళ్లు పట్టినా, డ్రమ్ముడు నీళ్లు పట్టినా నేలపాలైపోతాయి, ప్రయోజనం లేవు. ఈరోజున మన జీవితాలు అలాగే ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎంతగా నువ్వు స్పాన్సర్లు చేసినా, ఎంతగా నువ్వు ప్రయాసపడినా, మన దోమ బిడ్డలారా, నీ తొట్టి సరిగా లేకపోతే ఏమైపోతుందో తెలుసా? ఆశీర్వాదము నిలవదు, జీవ జలము దాంట్లో నిలవదు. ఈరోజున చాలామంది బ్రతుకులు అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి.
అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేవు. జీవజలపు ఊటను విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాం. ఉన్న చోటకి జీవజలం ఎక్కడ ఉన్నదో, ఆ ఊట ఎక్కడ ఉన్నదో ఆ ఊట దగ్గరికి వస్తే నీవు ముంచుకున్నా కొలది, నీవు ఆ నీరు చేదుకున్నా కొలది అవి వస్తానే ఉంటాయి. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ప్రభువు. అమ్మా, కొన్ని దాహమునకు నీళ్ళు ఇవ్వమ్మా. అయ్యా, మీరు నీళ్ళు అడుగుతూ ఉన్నారు, మేము అంటరాని వాళ్ళము. ఏం కాదులేమ్మా, అడుగుదాం, కొన్ని దాహానికి నీళ్ళు ఇవ్వు. సరే ఇస్తా ఉన్నది. మాటలో మాట మాట్లాడుతూ, ఎంత దూరం నుండి వస్తున్నావమ్మా నీళ్లు చేదుకోవడానికి? చాలా ప్రయాసపడుకుంటూ వస్తూ ఉన్నావు కదా. నేను దాహానికి నీళ్ళు అడుగుతూ ఉంటే కొంచెం విచిత్రంగా చూస్తూ ఉన్నావు. అసలు నేనెవరో తెలుసా? నేను దలుచుకున్నానంటే నువ్వు మరలా ఎప్పటికీ దాహము కొనకుండాన్నట్లుగా నువ్వు ఇచ్చే నీళ్లు తాగిన అనుకో, ఇప్పుడు ఒక గంట సేపటి నాకు దాహం వేస్తుంది తల్లి. కానీ నేనిచ్చే నీళ్లు కనుక నువ్వు తాగితే నీకు మళ్ళీ జన్మలో దాహం వేయదు. ఇదేందయ్యా, అంత మంచి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? అంత గొప్ప నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? నీళ్ళు ఇస్తాను, కానీ ఫస్ట్ నీ జీవితం ఏంటో చెప్పు ఒకసారి. నువ్వు ఎలా ఉన్నావో చెప్పు ఒకసారి. నీ పరిస్థితి ఏంటో చెప్పు. ఎంతమంది నీకు భర్తలు? ఇంతమంది ఉన్నారయ్యా. ఇప్పుడు ఉన్నవాడు నా వాడు కాదు, అయినా పెట్టుకున్నా, పాపం చేస్తూ ఉన్నాను. ఓకే, తప్పు నొప్పుకున్నావు. ఇదిగో చక్కగా సువార్త చెప్పాడు, ఆమెతో మాట్లాడాడు. ఆయన మెస్సియా, దేవుని కుమారుడని ఆమెకు అర్థమైపోయింది. పరిగెత్తుకొని నీళ్ళకుండా పగలగొట్టింది. ఆ నీళ్ళకుండా అక్కడే విడిచిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళి వీరిలోకి వెళ్ళి, ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను. యేసుప్రభుల వారు, ఇదిగో ఇంతవరకు ఎవరు మాట్లాడినటువంటి నా జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపములన్నీ బయట పెట్టినవాడు ఇతడే. నేను ఆయనకు నీళ్ళు ఇచ్చి ఆయన దాహాన్ని తీర్చాలని అనుకున్నాను, కానీ ఇంతకాలము నాలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన నా దాహాన్ని తీర్చిన నా ప్రభువును మీకు చూపిస్తాను, రండి. జీవ జలపు ఊటైనటువంటి నా ప్రభు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, రండి అని ప్రజలందరిని ఊరిని కదిలించింది. వాళ్ళందరికీ సువార్తను అందించింది. వారందరికీ రక్షణ పొందుకోవడానికి మరి ఆ సమరయ స్త్రీ కారణమైంది. ప్రేమన దౌంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజున మనం చాలా సందర్భాల్లో దేవుని దగ్గర మహత్యము లేక కాదు, ఆశీర్వాదాలు లేక కాదు, స్వస్థతలు అద్భుత కార్యాలు ఆయన చేయలేక కాదు, కానీ అట్టి జీవ జలపు ఆశీర్వాదాలకు అద్భుతాలకు ఊట అయినటువంటి ఆ ప్రభువును విడిచిపెట్టేస్తున్నాం. ఆయనను పక్కన పెట్టేసి మనముగా ఏదో మన భక్తి గొప్పదన్నట్టుగా, మనమే గొప్పగా వాక్యం చెప్తామని, మనమే గొప్పగా పాటలు పాడతామని, మనమే గొప్పగా పరిచర్య చేస్తామని, మనమే గొప్పగా కానుకలు ఇస్తున్నామన్నట్టుగా ఒక రకమైనటువంటి భక్తికి, ఒక రకమైనటువంటి ఆచార వ్యవహారాలకు అలవాటు పడిపోయి, నేను ఇవన్నీ చేస్తున్నాను కనుక దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా తొట్టిని నింపుతాడనే భావనలో బ్రతుకుతున్నాము. కానీ ఈ నెర్రలిడిచిన తొట్టి ఎప్పటికీ నిండదాయే. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, మీటింగ్ల మీద మీటింగ్లు పోతూ ఉన్నాయి, సువార్త కూడికలు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం 40 రోజులు శ్రమల రోజులు పోతూ ఉన్నాయి, అన్ని చేస్తున్నాయి, తొట్టి నిండడం లేదే. కనీసం అడుగున ఒక దోసెడు నీళ్ళైనా, కాసినైనటువంటి ఆశీర్వాదాలైనా మిగలడం లేదే అని ఎప్పుడైనా ఏ విశ్వాసైనా ఆలోచన చేయగలుగుతున్నారా? ప్రేమణ దౌంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా జనులు 2 నేరాలు చేశారు, నన్ను విడిచిపెట్టారు. నేను జీవ జలపు ఊటగా వారి జీవితంలో ఉండి, వారికి ఏ ఇబ్బంది కలగకుండా, వారికి ఏ అక్కర్లు లేకుండా వారికి సమృద్ధిని ప్రసాదించాలని నేను అనుకుంటున్నాను.
నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాను, కానీ వాళ్ళు నన్ను విడిచిపెట్టి పోయారు. వారికి వారిగా ఇదిగో నేను మీ జీవితాలను అందంగా తీర్చిదిద్దుతాను, అద్భుతంగా మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మిమ్మల్ని నిలబెడతాను రండి అని నేను చెప్తా ఉంటే, మా తొట్టి మాకు తెలుసులే సార్, మాది మేము నిర్మాణం చేసుకుంటాంలే, మా పరిస్థితి ఏంటో మాకు తెలుసు, మా బ్రతికేంటో మాకు తెలుసు, మా మాట ఏంటో మాకు తెలుసు, మా గురించి అన్నీ తెలుసు, ఎవరు చెప్పనక్కర్లేదు, ఎవరు చేయనక్కర్లేదు, ఎవరు నన్ను వేలెత్తి చూపనక్కర్లేదు అన్నట్టుగా అలాంటి భ్రమలో బతుకుచు ఎంత నీళ్లు పోసినా, ఎన్ని ప్రార్థనలకు వచ్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కన్నీళ్లు విడిచినా దేవుడిచ్చే ఆశీర్వాదాలు నింపుకోలేనటువంటి ఒక దుస్థితితో కూడినటువంటి చెల్లుబడినటువంటి తొట్లకు, చెరిగిపోయిన సంచులకు సమానముగా చాలామంది విశ్వాసులు బ్రతుకుతూ ఉన్నారు. అదే నేరము. ఆ 2 నేరాలు చేశారు ప్రజలు. ఈ రోజున ప్రేమన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశీర్వాదానికి కారకుడు, ఆశీర్వదించగలడు, నిన్ను గొప్పగా హెచ్చించగలడు. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల భవిష్యత్తును ఆయన చేతిలో పెడితే, నిన్ను నీవు ఆయనకు సమర్పించుకుంటే, ఆయన నిన్ను ఒక అందమైనటువంటి రీతిలో తీర్చిదిద్ది అద్భుతంగా నిన్ను నింపి నడిపించగలిగిన సమర్థుడు. అట్టి దేవుని సన్నిధిలో మరి నీ జీవితం ఎలా ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. విడిచిపెట్టడము ఒక తప్పైతే, విడిచిపెట్టేసి మనకు మనముగా ఏదో సాధించాలి, ఏదో చేయాలని రకరకాలుగా ఉన్నటువంటి స్థితిని వదిలిపెట్టి లేనటువంటి స్థితి కొరకు ప్రాకలాడి వెళ్ళిపోతూ ఉన్నాం. ఏదో ఆశీర్వాదం అనుకుంటున్నాం, ఆశీర్వాదం ఎక్కడో ఉన్నదనుకుంటున్నాం, ఏ దైవజనుల్లోనో ఏ సంఘములోనో ఉంటుందనుకుంటున్నాం, అసలు దేవుని దగ్గర ఉన్నదని మర్చిపోతున్నామే. ప్రేమన దేవుని బిడ్డలారా, జీవ జలపు ఊట దగ్గరికి రావాలి. రోజున నీవు విడిచిపెట్టి వెళ్ళిపోయావేమో, దూరముగా బ్రతుకుతున్నావేమో. అందుకే మన జీవితంలో దాహం. ఏంత దాహం? దేవా నాకు ఈ సహాయం చేయి, ఓకే చేశాను, కానీ మనకు సంతృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకోటి కావాలి. ఎందుకు ఈ స్థితిలో తెలుసా? ఇంకా ఎందుకు నీ జీవితంలో కొరత ఏర్పడుతుందో తెలుసా? జీవ జలపు ఊటను నువ్వు విడిచిపెట్టి నీ జీవితాన్ని నెరలు వచ్చేటట్టుగా చేసుకున్నావు. మోసము చేత, అతిక్రమము చేత, పగలు ప్రతీకారముల చేత, పాపభూయిష్టమైన కార్యముల చేత నీ జీవితము నెరలిడిచిపోయింది. దాంట్లో ఎంత మంచి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నా ఇంకా కొరత ఏర్పడుతూనే ఉన్నది. ఆయన జీవజలపు ఊట అయితే, మరి ఊట అంటే మరి తీసినా కొలది ఊరాలి కదా. మరి మనలో ఎందుకు ఊరడం లేదు? ఇంకా ఎందుకు కొరత ఏర్పడుతుందంటే, మన తొట్లు సరిగా లేవు, మన హృదయాలు సరిగా లేవు, మన ఆలోచనలు సరిగా లేవు, మన పద్ధతులు సరిగా లేవు, మన భక్తి సరిగా లేదు, మన విశ్వాసము సరిగా లేదు. ఇవన్నీ కూడా మన తొట్టికి పట్టిన నెరలు, గీతలో చారలు పట్టేసి అన్నీ కూడా పిగిలిపోయే పరిస్థితికి వచ్చాయి. కానీ మనకు ఆశీర్వాదాలు కావాలి, కానీ మనము నింపబడాలి, కానీ మనము జీవ జలపు ఊట అయినటువంటి ప్రభు చేత దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ ఎందుకు ఇది నింపబడట్లేదంటే, ఇదిగో ఈ లోటుపాట్లు ఉన్నాయి. అయితే ప్రభు దగ్గరికి వస్తే ఆయన మన తొట్టులన్నిటినీ సరి చేస్తాడు, చక్కగా శుభ్రము చేస్తాడు. ఆయన మన కొరకు కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా నీ జీవితం అనే తొట్టిని సరిచేసి, అందుకు దానికి ఉన్నటువంటి లోటుపాటులు, ఆటంకాలు, అభ్యంతరాలు, ఈ నెరలిడిసిన పరిస్థితిని, ఈ పగుళ్ళన్నిటినీ తొలగించి పరిపూర్ణమైనటువంటి మంచి నీళ్లతో నింపబడేటటువంటి విధముగా మన జీవితం అనే తొట్టిలను ఆయన తయారు చేసి
జీవ జలము చేత నింపి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రేమన దౌం బిడ్డలారా, ఈ రోజున మనం ప్రభువును అడగవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, అయ్యా చాలా సందర్భాల్లో జీవ జలపు ఊటైనటువంటి నిన్ను మేము కూడా విడిచిపెట్టి తిరిగామయ్యా, విడిచిపెట్టి మేము చేసేదే గొప్ప భక్తి అనుకుంటున్నాం, మేము చేసేదే రైట్ అనుకుంటున్నాం, ఇది భక్తి అంటే ఇలా చేయాలి, నాలాగే ఉండాలన్నట్టుగా ఇదే భ్రమలో బ్రతుకుతూ ఉన్నాను, సేవ అంటే ఇదే అనుకుంటున్నాను, కానీ ఇది కాదయ్యా, ఇవన్నీ ఇంత చక్కగా చేస్తున్నా మరి నేను ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే నా జీవిత విధానం సరిగా లేదు, నా తొట్టి బాగలేదు, పగిలిపోయింది. చాలామంది తొట్లు తొలిపించుకుంటున్నారు, వారిని వారే సమర్థులు అన్ని ఎంచుకుంటా ఉన్నారు, కానీ అసలు నిలకడ లేకుండా వారి జీవితం నాశనంలోనికి వెళ్ళిపోతూ ఉన్నది. అది పాడైపోయిన తొట్టిగా మారిపోతూ ఉన్నది, పగిలిపోయిన తొట్టిగా మారిపోతూ ఉన్నది. అందుకే వాక్యం నిలవడం లేదు, ఓ పాట నిలవడం లేదు మన తొట్లల్లో. ఆలోచన చేయండి, ఎన్ని వాక్యాలు వింటా ఉన్నాం. ఇన్ని రోజుల్లో మీరు ఏం నేర్చుకున్నారని ఎవరైనా 2 ముక్కలు చెప్పమని అడిగితే ఏం చెప్పగలుగుతారు? ప్రతిరోజు పాటలు పాడుతున్నారు కదా, ఒక పాట పాడండి అయ్యా, ఏది పాడండి ఒక పాట. నిలవడం లేదు ఈ తొట్టిలో, దేవుని వాక్యం నిలవడం లేదు, దేవుని ఆశీర్వాదాలు నిలవడం లేదు. మన జీవితంలో ఏది నిలవకుండా వెళ్ళిపోతా ఉన్నది. అందుకే ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా నా జీవితం అనే తొట్టిని బాగు చేయ్యా. ఏమని? ఈ తొట్టిని బాగు చేయి, నా ఆలోచనలను సరిచేయి, నా జీవితాన్ని, నా యొక్క క్రియలను నువ్వు సరిచేయి, నీ రక్తము చేత నన్ను కడుగు. ఇవన్నీ చేశాక తొట్టి బాగైన తర్వాత ఏం చేయాలా? నింపాలా. ఇవన్నీ సరి చేసిన తర్వాత ప్రభువా ఇప్పుడు నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నీ శక్తితో నింపయ్యా, నీ ఆశీర్వాదము నాకు కావాలయ్యా, నా జీవితాన్ని సరిచేయ్యా. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు చేసింది కూడా అదే. అంతవరకు మోసం 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 చేసి బ్రతికి తర్వాత తెలిసి వచ్చింది నేను చేసేది చాలా పొరపాటు. తన బ్రతకంతా బట్టబయలైపోయి అప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నేను మోసగాన్ని, నన్ను క్షమించు, ఇదిగో నా జీవితం ఇంతవరకు బాగలేదు, ఇదిగో సరి చేసుకుంటా ఉన్నాను, ఇక నుండి నేను జాగ్రత్తగా బ్రతుకుతాను, నా తొట్టిని నేను సరి చేసుకుంటున్నాను, ఇప్పుడు నింపయ్యా, ఇప్పుడు నన్ను ఆశీర్వదించయ్యా. ఒక్క ఆశీర్వాదము చాలయ్యా, ఒక్క ఆశీర్వాదము చాలు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదము జీవపు ఊట లాంటిది, జీవజలపు ఊట. ఊట అంటే తీస్తా ఉంటే. అలాంటి జీవితాలను మన నుండి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ మనకు దేంట్లో మనకు ఊట అనేది లేకుండా పోయింది. మన పిండి పిసుకు తొట్లలో కూడా ఊట లేదు ఈ రోజున. ఓ ప్యాకెట్ బియ్యం ఇప్పినామంటే ఒకప్పుడు 2 నెలలు వచ్చేది, ఇప్పుడు 10 రోజులు కూడా రావడంలే, పోతుంది, ఊట లేదు. ఆ విధవరాలు, పేద విధవరాలు చూడండి, ఏలియాకు అన్నం పెట్టింది, భోజనం పెట్టింది, పిండి తీస్తూ ఉన్నది, ఊరుతా ఉన్నది, నూనె తీస్తూ ఉన్నది, ఊరుతా ఉన్నది. అది కదా ఆశీర్వాదం అంటే. ప్రభువుకు అలా మనము సమర్పించుకోవాలి, ప్రభు మీద అలా ఆధారపడాలి. ప్రభువును పట్టుకుంటే ఆ జీవజలపు ఊటను మనం గట్టిగా పట్టుకుంటే ఆశీర్వాదాలు అలాగొస్తాయి. అంతేగాని అవసరానికి పట్టుకొని అవసరం అయిపోయాక వదిలిపెడితే మన అవసరతలు తీర్చబడవు, మన తొట్లు ఎండిపోతాయి, పికిలిపోతాయి, ఆశీర్వాదాలు నిలవవు. అందుకని ఈ రోజున మనం ఈ 2 పనులు చేద్దాం. దేవుడు మన మీద 2 నేరాలు మోపాడు కదా. మీరు నన్ను విడిచిపెట్టారు, జీవజలపు ఊటనైనా నన్ను విడిచిపెట్టారు, మీ తొట్లను మీరే
తయారు చేసుకుంటున్నారు. అవి ఎలాంటి అంటే పిగిలిపోయినటువంటి పగుళ్ళతో కూడినటువంటి తొట్లను మీరే తొలుచుకున్నారు. దాంట్లో నీళ్లు నిలవని తొట్లను మీరు తయారు చేసుకున్నారు. అందుకే నిలవడం లేదు, అందుకే ఆశీర్వాదాలు నిలవడం లేదు, అందుకే దీవెనలు మీలో నిలవడం లేదు. అయితే ఇప్పుడు మనము మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే ఆ జీవ జలపు ఊట చేత, ఆశీర్వాదముల చేత మనం నింపబడాలంటే మన తొట్టిని మనం సరి చేసుకుందాం. తర్వాత ప్రభువుని నింపమని అడుగుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి.